హాయ్ అండి. ఎంబీటీ ఇన్స్టిట్యూట్ విజయవాడ. సార్ ఇప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్‌కి F64 బాక్స్ అప్డేట్ క్లాస్ అన్నది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే మన దగ్గర నేర్చుకొని వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా F64 బాక్సులు కొన్నారు. వాళ్ళకి F64 ఈఎంఎంసీలు ఎలా ప్రోగ్రామ్ చేయాలి, యూఎఫ్ఎస్లు ఎలా ప్రోగ్రామ్ చేయాలి ప్రతి ఒక్కటి ఆల్రెడీ నేర్పించడం జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక యూఎఫ్ఎస్ చిప్‌ని ఎలా ప్రోగ్రామ్ చేయాలి ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో ఉందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ రోజు క్లాస్లో మనం ఓకేనా ఈ యొక్క యూఎఫ్ఎస్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలన్న చూపిస్తాను ఈరోజు. ఓకేనా అన్న, అందరికీ ఈఎంఎంసీ ప్రోగ్రామింగ్ ఓకే కదన్నా? ఓకేనా, ఆర్పిఎంబి క్లీన్ చేయడం కానీ, బిల్ ఫైల్ రైట్ చేయడం కానీ, ఓకేనా, సిఐడి ఫైల్ రైట్ చేయడం కానీ, వితౌట్ ఆర్పిఎంబి క్లీనింగ్ కానివ్వండి, మైక్రాన్ ఐసీని హెల్త్ క్లియర్ చేయడం కానివ్వండి, ఎస్కే ఐనిక్స్ ఐసీని హెల్త్ క్లియర్ చేయడం కానివ్వండి, అసలు డంప్ ఫైల్ లేకుండానే పార్టీషన్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, ఎఫ్ఆర్పి లాగా తీయడం కానివ్వండి, అదేవిధంగా ఫోన్ని ఫార్మాట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా నార్మల్గా బేసిక్ అందరూ చేసేవి. ఓకేనా, యూఎఫ్ఎస్ చిప్ని ఎవరో కూడా ఫుల్ ప్రోగ్రామ్ చేసి అయితే పెట్టలేదు. ఓకేనా, ఈరోజు ఏంటంటే మీకు యూఎఫ్ఎస్ చిప్ను మొత్తం కూడా ఫుల్ ప్రోగ్రామ్ ఎలా చేయాలి ఏంటన్నా చూపిస్తాను. నేను ఫస్ట్ ఐసీని తీసి రీబాల్ చేసి బాక్స్లో పెట్టుకున్నా. ఓకే, ఐసీ డిటెక్ట్ అయిందన్న. అప్డేట్లో ఎర్రర్ ఇది. బాక్స్ ఎప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ వచ్చిందో ఆ అప్డేట్ వచ్చింది కానీ ఐసీ కనెక్ట్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది. ఇంతకు ముందు వరకు సెటిల్ అవ్వక ప్రాబ్లం, ఇప్పుడేమో ఐసీ డిటెక్ట్ అవ్వక ప్రాబ్లం అన్న. ఇప్పుడు మొత్తం డేటా రీడ్ అయిందన్న. ఇది వచ్చేసి రెడ్మీ ఓకేనా నోట్ 12 Pro 5G ఓకేనా. నెక్స్ట్ ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 14లో ఉంది. ఇందులో వచ్చేసి మీడియాటెక్ సిపియు ఉంది. ఎఫ్ఆర్పి లాక్ వచ్చి నాట్ యాక్టివేట్లో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీని డీటెయిల్స్ మొత్తం కాపీ చేసుకుంటున్నా. దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఒక న్యూ ఫోల్డర్ పెడుతున్నాను అన్నది. నోట్ 12 Pro 5G డేటా అని చెప్పి ఒక ఫోల్డర్ పెట్టుకొని ఇది కాపీ. ఇందులో నాకు దీని మోడల్ నెంబర్ తెలుస్తుంది, దీని సాఫ్ట్వేర్ వర్షన్ తెలుస్తుంది. ఓకేనా, అలాగే దీని హెల్త్ డీటెయిల్స్ కూడా తెలుస్తున్నాయి నాకు. ఓకేనా, ఇందులో లూన్ 1, లూన్ 2, ఓకే, లూన్ 0, లూన్ 1, లూన్ 2 మొత్తం 3 లూన్స్ ఉన్నాయి. ఓకేనా, దీని హెల్త్ ఎస్ఎల్సి ఎంఎల్సి ఏబి అన్న. దీని హెల్త్ బాగుందా పోయిందా? దీని హెల్త్ బాగుంది. దీని డేటా ఫస్ట్ సేవ్ చేశా. ఇప్పుడు నేను ఐసీలో బ్యాకప్ తీసి ఐసీని మొత్తం ఫార్మాట్ చేసేస్తా. ఇది వచ్చి చూడండి, లూన్ 0, లూన్ 1, లూన్ 2 ఓకేనా. ఇందులో ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయన్నా? ఇప్పుడు 3 పార్టీషన్స్ ఉన్నాయి. మీడియాటెక్కి 3 పార్టీషన్స్ వస్తాయి. ఓకేనా, క్వాల్కమ్కి 6 పార్టీషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ పార్టీషన్స్ ఎలా చేయాలి ఏంటి, డేటా ఏం తీయాలో చూద్దాం. ఇప్పుడు నాకు ఇది సెట్ అంతా రన్నింగ్లో ఉంటే మనం ఇదేం చేయవసరంలా. సెట్ ఆగిపోతున్నాయి, లోగో ప్రాబ్లంలో ఉంటుంది, ఫ్లాష్ చేసినా సరే డివైస్ ఆన్ అవ్వట్లేదు. ఓకేనా, జస్ట్ రన్నింగ్లో ఉన్నది డెడ్ అయిపోయింది, లాక్ తీసేటప్పుడు డెడ్ అయిపోయింది, ఫ్లాషింగ్ చేసేటప్పుడు డెడ్ అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటున్నాయి కదా. అన్లాక్ టూల్లో మనం ఫ్లాష్ చేసాం, ఫ్లాష్ చేయగానే ఆగిపోయింది. లేదంటే అన్లాక్ టూల్లో లాక్ తీస్తున్నాం, లాక్ తీసినప్పుడు సెట్ డెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ సెట్ను బతికించాలి అనుకోండి, మనం రీబాల్ చేసి బాక్స్లో పెట్టి ఐడెంటిఫై చేస్తే దాని డీటెయిల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ నేను కాపీ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇందులో నేను డేటా బ్యాకప్ తీయాలి. ఆల్రెడీ ఈఎంఎంసీకి మనం డేటా బ్యాకప్ తీసాము, సేమ్ ప్రాసెస్ అన్న. ఇక్కడ చూడండి, లూన్ 0, లూన్ 1, లూన్ 2 ఓకేనా, ఈ 3 బ్యాకప్ తీయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక న్యూ ఫోల్డర్ పెడుతున్నా డంప్ బ్యాకప్కి.
ఎంఐ నోట్ 12 ప్రో 5G డంప్ అన్న. అన్నా దీని ఫోల్డర్ పేరు వచ్చి ఎంఐ నోట్ 12 ప్రో 5G డంప్ అని డేటా పెట్టుకున్నా. ఇప్పుడు ఈ ఐసీలోంచి డేటా నేను ఫస్ట్ బ్యాకప్ తీయాలి. ఫస్ట్ లూన్ 0. ఓకే, ఇప్పుడు ఏదేది ఎంతెంత బ్యాకప్ తీయాలో నాకు తెలియదు. ఓకేనా, చూడండి. లూన్ 0 వచ్చేసి 4 MB ఉంది. లూన్ 1 వచ్చేసి 4 MB ఉంది. లూన్ 2 వచ్చేసి 120 GB ఉంది. ఏదైతే పెద్ద సైజు ఉందో అది 1 GB బ్యాకప్ తీస్తా. చిన్న సైజులు ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ బ్యాకప్ తీస్తా. అని అర్థమైందా? ఇప్పుడు నీకు ఎలా తెలియాలి అంటే ఇందులో చూసుకోవాలి. నేను అందుకనే ఈ లూన్స్ మీకు ఖచ్చితంగా తెలియాలి అని చెప్పింది. లూన్ 2 వచ్చి పెద్ద సైజుది కదా, ఈ పెద్ద సైజు వచ్చి 1 GB తీస్తే చాలు. మిగతావన్నీ కూడా ఫుల్ బ్యాకప్ తీయాలి. లూన్ 0 పెట్టాను, రీడ్ కొడుతున్నా. మనం ఏదైతే ఫోల్డర్స్ పెట్టామో, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసామో, ఆ న్యూ ఫోల్డర్లో ఈ డేటా అంతా కాపీ చేయాలన్న. ఓకేనా, ఎంఐ నోట్ 12 ప్రో 5G డంప్ అని పెట్టుకున్నాను, ఇందులో సేవ్ చేశాను. ఓకేనా, ఇది సేవ్ అయిపోయింది ఆల్రెడీ. లూన్ 1 సేవ్ అయిపోయింది. ఆ తర్వాత లూన్ 2. ఓకేనా, ఇది నేను సైజ్ సెట్ చేసుకోవాలి. ఎంత సైజ్ సెట్ చేసుకోవాలన్నా? 1 GB. 2 GB కూడా తీసుకుంటారు, నో ప్రాబ్లం. 1 GB తీసుకుంటారు. మినిమం 64 MB తీసుకుంటే చాలు. ఓకేనా, నీ దగ్గర ఇది డేటా మొత్తం రావాలి, ఐఎంఈ నెంబర్ అన్నీ రాయాలంటే ఆ 64 MBలో వచ్చేస్తాయి. ఓకేనా, కాకపోతే 1 GB తీసుకుంటే సేఫ్ సైడ్. అన్న ఇప్పుడు డంప్ బ్యాకప్ వచ్చిందన్న. ఇవ్వండి అన్న, లూన్ 0, లూన్ 1, లూన్ 2 బ్యాకప్ వచ్చి. ఇంకేమైనా బ్యాకప్ తీయాలా? అంతేనా? సెక్యూరిటీ ఫైల్స్ తీయాలిగా. నా ఇప్పుడు ఫస్ట్ ఏమో మనం డేటా బ్యాకప్ తీస్తాం, రెండోది సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ తీయాలి. ఇవ్వండి, బ్యాకప్ ఫోల్డర్ క్లిక్ చేసి సేవ్ కొట్టా. అన్న ఈ ఐసీలకి ఓటీపీ లాక్ ఉంటుంది. ఆ ఓటీపీ అన్లాక్ చేస్తేనే మనం ఏ విషయమైనా చేయగలం. దీన్ని ఫార్మాట్ చేయాలన్నా, లోన్స్ని 0 చేయాలి అన్నా, లోన్స్ని అరేంజ్ చేయాలి అన్నా ఓటీపీ ఉంటుంది. ఓకేనా, ఈ ఓటీపీ ఇది వచ్చేసి అన్లాక్లో ఉంది. ఇక్కడ లాక్ అని వచ్చింది అనుకోండి, యాట్రిబ్యూట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రెస్ చేయాలి. సపోజ్ ఇది లాక్ చేద్దాం ఫస్ట్. మనకు వచ్చే ఐసీలు ఎప్పుడైనా సరే ఇలా లాకేసి ఉంటాయి. ఉంటుంది, ఈజీ జెటాక్లో కూడా ఉంది. ఇక్కడ ఓటీపీ అని ఉంది కదన్నా, ఇవ్వండి. ఈ ఓటీపీని మనం అన్లాక్ చేయాలి. ఈ ఓటీపీని అన్లాక్ చేస్తేనే
యుఎఫ్ఎస్ ఏదైతే ఉందో ఈ యుఎఫ్ఎస్ని మనం ఫార్మాట్ చేయడం కానీ దాని లూన్ సైజును మార్చడం కానీ అరైజ్ చేయడం కానీ అన్నీ తేలిగ్గా అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఓటీపీ లాక్ అలాగే ఉంది కదా. ఇక్కడ ఎరేజర్ సింబల్ ఉంది కదన్నా, ఈ ఎరేజర్ కొడుతున్నా. చూద్దాం. ఇన్ కేస్ ఇలా చేసినప్పుడు కూడా మనకున్న ప్రాబ్లం క్లియర్ అవ్వదు. ఇలా అరైజ్ చేస్తాం కదా, ఇలా అరైజ్ చేసినప్పుడు మనకున్న ప్రాబ్లం క్లియర్ అవ్వదు. మనకున్న ప్రాబ్లం మొత్తం క్లియర్ చేయాలి అంటే ఓకేనా, ఈ లూన్స్ ఉన్నాయి కదా, ఈ లూన్స్ని కూడా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ రైట్ చేయాలి. ఈ లూన్స్ని మొత్తం అరైజ్ చేయాలి అంటే దీనికి ఇక్కడ ఓటీపీ లాక్ ఉంది కదా, ఈ ఓటీపీ లాక్ని అన్లాక్ చేయాలి. అన్లాక్ చేయాలి అంటే యాట్రిబ్యూట్లోకి వెళ్ళాలి. ఈ యాట్రిబ్యూట్లోకి వెళ్తే ఓకేనా, కాన్ఫిగరేషన్ డిస్ప్లేషన్ లాక్డౌన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి జస్ట్ అంతే. క్లిక్ చేయగానే ఇది అన్లాక్ అయిపోయింది. ఐడెంటిఫై చేద్దాం ఇప్పుడు. ఈ అన్లాక్ చేస్తేనే మనం ఆ లూన్స్ని ఏమైనా మనం రిపేర్ చేయగలం. ఇది లాక్ ఉందనుకోండి, దీన్ని మనం ఇవ్వండి ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. ఇది అన్లాక్ అయిన తర్వాత మనం ఏ వర్క్ అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా జీరో చేసేయాలి. ఈ లూన్స్ ఉన్నాయి కదన్నా, ఈ లూన్స్ని జీరో చేయడానికి డిస్ట్రక్ట్ ఓకేనా, తర్వాత కాన్ఫిగరేషన్స్లోకి వచ్చాను. ఇగోండి ట్రైన్ సింబల్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తున్నా. ఎస్ ఎస్ ఓకేనా, జస్ట్ చూడండి డన్ కొట్టేసా. ఇప్పుడు ఇందులో చూడండి ఓన్లీ లూన్ జీరో. ఇందులో ఉన్న లూన్స్ అన్నీ డిలీట్ చేస్తానండి. ఇప్పుడు ఇందులో ఉన్న లూన్స్ అన్నీ డిలీట్ చేస్తాను. మరి అన్న ఎలాగన్నా నాకు ఇప్పుడు లూన్ పార్టీషన్ కావాలి కదన్నా అంటే ఫ్లాష్ ఫైల్ నుంచి లూన్ పార్టీషన్ క్రియేట్ చేస్తాం. మీడియాటెక్ అనుకోండి ఓకేనా, మీడియాటెక్ ఫ్లాష్ ఫైల్ ఇస్తా, లూన్స్ వచ్చేస్తాయి. క్వాల్కామ్ అనుకోండి, క్వాల్కామ్ ఫ్లాష్ ఫైల్ ఇస్తా. శాంసంగ్ అనుకోండి, పిట్ ఫైల్ ఇస్తా. నేను సింపుల్గా ఇంకా దీని గురించి పెద్దగా ఏం ఆలోచించే అవసరంలా. లూన్స్ జీరో అయిపోయినాయి కదా, ఈ లూన్స్ జీరోని మళ్ళీ మనం లూన్స్ క్రియేట్ చేయాలి అంటే ఇగోండి ఇక్కడ ఫైల్ యాడ్ చేయాలి. ఆల్రెడీ నేను కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని బ్యాకప్ పెట్టుకున్నా. ఈ బ్యాకప్ ఉన్న ఫైల్ అయినా వేయచ్చు. ఓకేనా, ప్రొవిజన్ ఉంది కదా, ఈ ప్రొవిజన్ ఫైల్ వేసాను అనుకోండి ఓకేనా, లూన్ 0, లూన్ 1, లూన్ 2 రైట్. ఓకేనన్నా, నా లూన్ పార్టీషన్స్ వచ్చినాయి చూడండి అన్న. లూన్ 1, లూన్ 2, లూన్ 0, లూన్ 1, లూన్ 2 పార్టీషన్స్ వచ్చేసినాయి. ఓకేనా, సపోజ్ ఇది 3 లూన్స్ ఉంటే మీడియాటెక్. ఓకేనా, ఇదే ఐసీని మనం మళ్ళీ అరేంజ్ చేసేస్తాం. క్వాల్కామ్ ఫైల్ ఇస్తా. ఓకేనా, ఇప్పుడు దీని లూన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు కొత్త ఐసీ కొనుక్కొని తెస్తావు, కొత్త యూఎఫ్ఎస్ ఆర్పిఎంబి క్లీన్ చేసిన యూఎఫ్ఎస్ తెస్తావు. ఆ యూఎఫ్ఎస్ వచ్చేసి క్వాల్కామ్ లూన్స్లో ఉంటుంది. ఓకేనా, క్వాల్కామ్ ఉంటే సేమ్ క్వాల్కామ్ వేసేస్తాం. మరి మీడియాటెక్లోకి మార్చాలంటే నీకు మార్చడం తెలియాలిగా. ఓకేనా, ఎక్సినోస్కి మార్చాలంటే మార్చడం తెలియాలి కదా, దాని గురించి ఇది. ఈ 3 ఫైల్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి అన్నా, ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా.
ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు ఆ ఫైల్ కూడా లేదనుకోండి, ఫ్లాష్ ఫైల్ నుంచి కూడా రెడీ చేయొచ్చు. అన్న ఇప్పుడు చూడండి, లూన్ 0, లూన్ 1, లూన్ 2, లూన్ 3, లూన్ 4, లూన్ 5. ఓకేనా? ఎక్స్నోస్ కనుకోండి. ఇలా చేసే పద్ధతి ఒకటి, ఫ్లాష్ ఫైల్ నుంచి చేసే పద్ధతి ఒకటి. ఇప్పుడు లూన్ 0 అయిపోయింది కదా, ఎక్స్నోస్ది కావాలంటే ఎక్స్నోస్ది ఇవ్వాలి. ఓకే, లూన్ 0, లూన్ 1, లూన్ 2, లూన్ 3, లూన్ 4. ఎక్స్నోస్ పార్టీషన్స్ వచ్చేసినాయి కదన్నా, రైట్ కొట్టడమే. అన్న ఐసీని ఇప్పుడు దేనికి కావాల్సి వస్తే దానికి రెడీ చేసుకోవడం అర్థమైందా లేదా? మీకు ఫస్ట్ నేను అందుకనే మీడియాటెక్కి ఎన్ని లూన్స్ ఉంటాయి, క్వాల్కమ్కి ఎన్ని లూన్స్ ఉంటాయి, ఎక్స్నోస్కి ఎన్ని లూన్స్ ఉంటాయి అని చెప్పింది ఫస్ట్. అందుకనే దీని ద్వారా ఏంటి అంటే, మనం కొత్త ఐసీ కొనుక్కున్న ఈ లూన్ పార్టీషన్ క్రియేట్ చేయడం, తర్వాత దాన్ని ప్రోగ్రామ్ ఏదైతే డంప్ బ్యాకప్ చేసామో డంప్ బ్యాకప్ చేసే పద్ధతి ఒకటి. డంప్ లేకపోయినా రెడీ చేయొచ్చా, రెడీ చేయలేమన్న. ఇప్పుడు డంప్ లేకపోయినా సరే ఫ్లాష్ ఫైల్ నుంచి కూడా దాని డంప్ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు అన్న. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే డేటా బ్యాకప్ తీశాను. రెండోది ఏం చేశానంటే ఐసీని అరేంజ్ చేసేసాను. ఐసీని అరేంజ్ చేసేటప్పుడు నార్మల్గా అరేంజ్ చేయాలంటే ఈ అరేంజ్ ఆప్షన్, లూన్స్ మొత్తం కూడా అరేంజ్ చేయాలంటే ఈ ట్రైన్ ఆప్షన్. ఇది మొత్తం కూడా ఐసీని మొత్తం అరేంజ్ చేసింది. ఇప్పుడు నేను దీన్ని పార్టీషన్స్ క్రియేట్ చేయాలి. నీ దగ్గర ఆల్రెడీ కాన్ఫిగ్ ఫైల్ ఉన్నాయి అనుకోండి, ప్రొవిజన్ ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ వేస్తాం. ప్రొవిజన్ ఫైల్ లేదనుకోండి, ఫ్లాష్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాం కదన్నా మనం నెట్ నుంచి. ఇప్పుడు ఆ ఫ్లాష్ ఫైల్ ఇస్తాను నేను. ఫ్లాష్ ఫైల్ అన్నా, ఓకేనా? నేను దీన్ని ఫ్లాష్ ఫైల్ ఇస్తున్నా అన్న. వచ్చేసినాయిగా లూన్స్ అన్న, జస్ట్ ఫ్లాష్ ఫైల్ ఇచ్చా. లూన్ 0, లూన్ 1, లూన్ 2 రైట్ కొడతా. నా ఇప్పుడు పార్టీషన్స్ వచ్చినాయి కదన్నా, ఓకేనా? ఈ పార్టీషన్స్లోకి వెళ్ళాలి. ఈ పార్టీషన్స్లోకి వెళ్ళొచ్చిన తర్వాత లూన్ 0 మనం బ్యాకప్ తీసినవి ఇచ్చే పద్ధతి ఒకటి. ఆల్రెడీ మన దగ్గర డంప్ ఉంది కదా, ఓకే. లూన్ 0 దగ్గర లూన్ 0 ఫైల్ ఇచ్చేసా. లూన్ 1 దగ్గర లూన్ 1 ఇచ్చేసా. లూన్ 2 దగ్గర లూన్ 2 ఇచ్చేసా. ఓకేనా? జీపీటీ వచ్చేసింది ఆల్రెడీ. రైట్ ఉంది కదా, రైట్ కొడుతున్నా. ఫస్ట్ ప్రాసెస్ ఏమో బ్యాకప్ తీసాం, రెండో ప్రాసెస్ ఏమో అరేంజ్ చేసాం, మూడో ప్రాసెస్ తీసుకున్న డంప్ని మళ్ళీ రైట్ చేసాం. ఓకేనా? ఈ ప్రాసెస్లో చేసుకుంటే వర్క్ తేలిగా ఇలా చేయొచ్చు. ఇక్కడ కూడా ఇవ్వచ్చు బ్యాకప్. బ్యాకప్ అన్నది ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఏదైతే బ్యాకప్ తీసాం వరుస ఇక్కడ పెట్టడం, ఇక్కడ రైట్ కొట్టడం, పెట్టడం ఇక్కడ ఈ ప్రాసెస్లో ఇవ్వచ్చు. యూజర్ ఏరియాలో కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫ్లాష్ ఫైల్ ఇచ్చి ఫ్లాష్ చేయడమే. ఓకేనా? సక్సెస్ రేట్ ఉంటుంది. నార్మల్గా ఫార్మాట్ చేసేస్తే ఏసీడీసీ కొన్ని ఆన్ అవుతాయి, కొన్ని ఆన్ అవ్వవు అన్నా. ఇప్పుడు మామూలుగా ఫార్మాట్ చేసేస్తాం, ఎరైజర్ మీద ఒక ఫార్మాట్ చేస్తాం, అన్ని సెట్లు అవ్వవు. లూన్స్ మొత్తం 0 చేసి లూన్స్ని క్రియేట్ చేసి మీరు ప్రోగ్రామ్ చేయండి, 99.9% ఆన్ అవుతుంది.
మీ ఫ్లాష్ ఫైల్ రాంగ్ అయితే చెప్పలేం. ఓకేనా, అవి మీరు చూసుకోవాలి. అన్న ఇది సక్సెస్ డన్ ఇచ్చింది. మొత్తం అయితే లూన్స్ ఉంటాయి ఇందులో, బూట్లు ఉండవు. మీడియాటెక్కి కొన్ని లూన్స్ ఉంటాయి. మీడియాటెక్కి 0, 1, 2 ఉంటాయి. క్వాల్కామ్కి 0, 1, 2, 3, 4, 5 ఉంటాయి. ఓకేనా, శాంసంగ్కి ఎక్స్నోస్ సిపికి వచ్చేసి 0, 1, 2, 3, 4 ఉంటుంది. మామూలు మనకి ఈఎంఎంసీలు అనుకోండి, బూట్ ఏ, బూట్ బి, యూజర్ డేటా అని ఉంటుంది. వీటిలో అలా ఉండదు. లూన్స్, లూన్ 1, లూన్ 2, లూన్ 3, లూన్ 4 ఇలాగా లూన్స్ ఉంటాయి. అన్నా ఇప్పుడు కనెక్ట్ అయింది, దీన్ని ఫ్లాష్ చేయాలి. ఓకేనా, పార్టీషన్స్లోకి వచ్చా. ఓకేనా, యూజర్ ఫ్లాష్ ఎక్కడ చేయాలని, యూజర్లోనే కదా. దీన్ని ఫ్లాష్ ఫైల్. ఓకేనా, నోట్ 12 Pro 5G. ఓకేనా, ఫ్లాష్ ఫైల్ ఇచ్చా, ఫ్లాష్ ఫైల్ సెలెక్ట్ చేశా. సెలెక్ట్ అయిందా లేదా అన్నది ఓకే ఇక్కడికి వచ్చి చూసుకోవాలి. టాస్క్ లోడెడ్ 47 ఫైల్స్ కనెక్ట్ అయినాయి. ఓకేనా, ఇక్కడ రైట్ యూజర్లోనే కనెక్ట్ చేయాలి. ఎస్, అన్న ఓకేనా, మొత్తం వచ్చింది. ఇందులో మీకు ఇంకేమైనా ప్రాబ్లం కనిపించిందా? ఓకే, ఇప్పుడు మనం ఇందాల మ్యాక్సిమం ఏది ఉందో మొత్తం వచ్చేసింది. నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా లేదా. ఓకేనా, బ్యాకప్ జీపీటీ లూన్ 2 ఈజ్ ఇన్వాలిడ్. ఇది వ్యాలిడ్ చేస్తేనే ఫోన్ ఆన్ అవుతుంది. ఇది వ్యాలిడ్ చేయడం ఎలా అన్న, పార్టీషన్స్లోకి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలి, ఎంబీఆర్. ఓకే, జస్ట్ దీని మీద క్లిక్ చేశా. ఎస్, ఇప్పుడు ఐడెంటిఫై. మీకు తెలియనంత వరకు కూడా యూఎఫ్ఎస్ ప్రోగ్రామ్ కష్టమన్నా, మీకు తెలిసిన తర్వాత యూఎఫ్ఎస్ ప్రోగ్రామ్ అన్నది తేలిక. ఓకేనా, మీకు ఎవరు కరెక్ట్గా గైడెన్స్ చేయకపోతే ప్రోగ్రామింగ్ చాలా కష్టం. ఓకేనా, ఇప్పుడు ఏదేది ఎందులో అవుతుందో చెప్పా కాబట్టి మీకు యూఎఫ్ఎస్ ప్రోగ్రామ్ అన్న తేలిక. ఏ యూఎఫ్ఎస్ అయినా రీప్రోగ్రామ్ సేమ్ ప్రాసెస్. హెల్త్ బాగాలేదనుకోండి, హెల్త్ని రీసెట్ చేయడం రేపు చెప్తా. ఓకేనా, రీడ్ అందరికీ ఓకే, ఎరేజ్ ఓకే, బ్యాకప్ ఓకే. ఓకేనా, ఐసీని రీసెట్ చేయడం ప్రాసెస్ వేరు. ఓకేనా అన్న, ఓకేనా అందరికీ. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా రాలేదో చూసుకుందాం. మనం ఇందాక బ్యాకప్ తీసాం. నేను ఐసీని మొత్తం అరేంజ్ చేసా. ఓకేనా, మోడల్ నెంబర్ సేమే, ఇది మోడల్ నెంబర్ సేమే. ఓకేనా, ఇది ఆండ్రాయిడ్ వర్షన్. ఓకే ఓకే, మన ఆండ్రాయిడ్ వర్షన్ కూడా ఓకే. మొత్తం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తం మన డీటెయిల్స్ మ్యాచ్ అయినాయి. ఓకేనా, ఇప్పుడు మనకి పార్టీషన్స్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా.
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రీడ్, సెకండ్ ఆప్షన్ వచ్చి రైట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎరేజ్. ఓకే, ఇందులో ఉన్న ఫైల్స్ ఏమైనా రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి, ఎరేజ్ చేయడానికి. ఓకేనా. ఈ EXT4 అని ఉంది చూడండి. ఓకే, ఇది టీవీ కార్డ్స్ చేసుకోవడానికి పనిచేస్తుంది. టీవీ EMMCలు ఉన్నాయి కదా, ఆ టీవీ EMMCల్లో మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఎరేజ్ FRP, మన FRP లాక్ తీసుకోవడానికి. యూజర్ డేటా, ఫోన్ లాక్స్ తీసుకోవడానికి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి MBR, ఓకేనా, మన ఇన్వాలిడ్ GPT వచ్చిందనుకోండి క్లియర్ చేసుకోవడానికి. ఓకేనా. GPT, గైడ్ పార్టేషన్, మన మీడియాటెక్ నుంచి పార్టేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి AB, క్వాల్కమ్ సెట్లు కొన్ని మోడల్స్ మనకి ఫాస్ట్ బూట్ మోడ్లో ఉండిపోతాయి. ఆ ఫాస్ట్ బూట్ మోడ్లో ఉండిపోయినవి ఓకేనా బూట్ సైజ్ మారిస్తే ఆన్ అవుతాయి. ఓకేనా, దానికోసం ఈ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి బ్యాకప్, సెక్యూరిటీ ఫైల్స్ బ్యాకప్ తీయడానికి ఈ బ్యాకప్ ఆప్షన్. DDR, ఓకేనా, మనం ఎప్పుడైతే ర్యామ్ చేంజ్ చేసామో ఫ్లాషింగ్ చేయకుండా ఓకేనా, UFSని అయితే UFSని, EMMCని అయితే EMMCని ఇది క్లియర్ చేస్తే ఫ్లాషింగ్ చేయకుండా ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి. ఓకేనా, అన్ప్యాక్ ఉంది కదా, ఈ అన్ప్యాక్ అన్నది ఫైల్స్ అన్ప్యాక్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాంక్, ఈ ఫైల్స్లో ఏమైనా బ్లాంక్ ఉన్నాయనుకోండి ఆ బ్లాంక్ చెక్ చేయడానికి. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకొని కమాండ్ కొడితే ఇక్కడ ఏ డీటెయిల్స్ ఉన్నాయో సెర్చ్ వస్తుంది. ఇప్పుడు స్క్రిప్ట్ ఆప్షన్ వచ్చింది. ఓకేనా, రన్ స్క్రిప్ట్. ఈ రన్ స్క్రిప్ట్ వల్ల మనకు శాంసంగ్లు అన్నీ తేలిగ్గా అవుతాయి.